నమస్తే, వెల్కమ్ టు మెటా ప్లస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఇప్పుడు ఎక్కడ చూసినా దేవర గురించే టాపిక్. ఎందుకంటే అసలు మొన్నటి వరకు దేవరకి ఇంత హైప్ రాలేదు, కానీ సడన్గా ఈ ప్రీ టికెట్ సేల్స్ అవి ముందుగా బుక్ అయిపోవటం, బుకింగ్స్ ఓపెన్ చేస్తే వెంటనే హౌస్ఫుల్ అయిపోవటం, దానికి తోడు దేవరకి బియాండ్ ఫెస్ట్లో చోటు దక్కడంతో ఇప్పుడు దేవర క్రేజ్ పీక్స్కి చేరిపోయింది. ఆల్రెడీ ఎన్టీఆర్ అయితే ఇప్పుడు అమెరికాలో హల్చల్ చేస్తున్నాడు. మరి దేవర పైన ఉన్న అంచనాలు, అసలు దేవర్తో ఏం చేయబోతున్నాడు ఎన్టీఆర్, ఎలాంటి కలెక్షన్స్ రాబోతున్నాయి, ఫిలిం నగర్లో ఏమనుకుంటున్నారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్ని ప్రముఖ ఫిలిం క్రిటిక్ హేమచంద్ర గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మరి ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, దేవర 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 సెప్టెంబర్ 27 వరకు ఆల్మోస్ట్ ఈ మాటలు వినిపించేటట్టు ఉన్నాయి. మరి ప్రజెంట్ చూసుకుంటే బియాండ్ ఫెస్ట్లో చోటు దక్కడం అన్నది ఎలాంటి క్రెడిట్ అని మీరు అనుకుంటున్నారు? అంటే సినిమా మీద మొదటి నుంచి కూడా హైప్ ఉంది. కొంత ఏంటంటే కొరటాల అనే వ్యక్తి ఈ సినిమాకి డైరెక్టర్ అవ్వడం అనేది ఒక మైనస్ అని చెప్పాలి. అంటే ఆచార్య తర్వాత కొరటాలు చేయటం వల్ల ఆ టాక్ రాకుండా కొంతకాలం అట్లా ఉండిపోయింది. కానీ ఎప్పుడైతే దేవర సంబంధించిన ఎన్టీఆర్ సంబంధించిన లుక్స్ అవన్నీ వచ్చినాయో, పైగా ఎన్టీఆర్ సినిమా కావడం, త్రిబుల్ తర్వాత ఎన్టీఆర్ సినిమా కావడం, ఇవన్నీ ప్లస్ అయింది. అందువల్ల కేవలం ఎన్టీఆర్ అనే ఫేస్ని బట్టే ఈ సినిమా మీద హైప్ వచ్చింది. ఇంత హైప్ వచ్చింది సార్. ఇప్పుడు దేవర్లో ఇంకొక మాట వినిపిస్తుంది. ఆల్రెడీ మనం ట్రైలర్లో చూసుకున్నట్లయితే తండ్రి కొడుకులుగా నటిస్తున్నారు అనేది ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఈ మధ్య కాలం అంటే సినిమా రిలీజ్ దగ్గర పట్టడంతో అది మరి సినిమాని హైప్ చేయడం కోసం నిజమా అన్నది తెలియదు. కానీ ఎన్టీఆర్ 3 పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఒకటైతే సస్పెన్స్, అది థియేటర్లోనే మీరు చూడాలి అంటారు. దీనికి బలం చేకూరుస్తున్నట్టుగా సినిమాటోగ్రఫర్ రత్నవేలు కూడా చెప్పినట్టుగా చెప్పాడు. ఇందులో అసలు నిజం ఉండే అవకాశం ఉందనుకుంటున్నారా ఎన్టీఆర్ 3 పాత్రలు? అంటే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ డ్యూయల్ రోల్, అవును. కాబట్టి డ్యూయల్ రోలు అది ఆంధ్ర వాళ్ళ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ డ్యూయల్ రోల్తో ఎన్టీఆర్ చేయలే. జైలు అవకాశంలో 3 పాత్రలు చేశారు, సినిమా సక్సెస్ అయింది. అందుకోసం ఈ సినిమాలో మళ్ళీ కొట్టాలి కాడ 2 పాత్రలు పెడితే మళ్ళీ ఆ సెంటిమెంట్ ఒకవేళ ఫలిస్తుందనే భయం కూడా ఉంటుంది కదా. అందువల్ల 3 పాత్రలు పెట్టి ఉండొచ్చు అని టాక్ అయితే ఉంది. అంటే ఒక పాత్ర 2 పాత్రలేమో అన్నదమ్ముల పాత్రలో దేవాను వర అవి అయి ఉండొచ్చు, 3వ పాత్ర దేవర అయి ఉండొచ్చు అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. 2 పాత్రల 3 పాత్రలు అనేది మనకి సినిమా చూస్తే కానీ మనకు అర్థం కాదు. థియేటర్ వరకు వెయిట్ చేయాల్సిందే సార్. అంటే ఇంకోటి ఏంటంటే ఈ బిజినెస్ వచ్చేసి విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తుంది దేవర బిజినెస్. అండ్ ప్రీ బుకింగ్స్ కావచ్చు, లేకపోతే నార్త్ అమెరికాలో టికెట్స్ సేల్ అయినవి కావచ్చు, విపరీతంగా సోల్డ్ అయినాయి. అండ్ ఫస్ట్ రోజు ఈ సినిమా ఖచ్చితంగా 100 కోట్లు పై మాటే అని అంటున్నారు. ఇది నిజంగా సాధ్యమయ్యే అవకాశం ఉందా? సాధ్యమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 125 కోట్ల దాకా వసూలు అవ్వచ్చని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా ఓవర్సీస్ చూసుకుంటే $3 మిలియన్ వసూలైనాయి. అంటే 25 కోట్ల రూపాయలు ఫస్ట్ రోజు అక్కడ వసూలయ్యే అవకాశం ఉంది. ఇక్కడ చూసుకుంటే మరి దాదాపు 5 లక్షల టికెట్లు బుక్ అయినాయి. అట్లా చూసుకున్నప్పుడు 100 కోట్లు ఈజీగా వస్తాయి. మన అమెరికా మార్కెట్ పక్కన పెడితే ఇక్కడే 100 కోట్లు వసూలయ్యే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఆల్టర్నేటివ్ సినిమా లేకపోవడం అనేది, సరైన సినిమా పెద్ద సినిమాలు లేకపోవడంతో థియేటర్లన్నీ కూడా దేవరతోనే నిండిపోయే అవకాశం ఉంది. ఇక బిజినెస్ పరంగా చూసుకుంటే ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 220 కోట్లు అంటున్నారు, కొంతమంది 180 కోట్లు అంటున్నారు. బిజినెస్ పరంగా చూసుకుంటే, థియేటర్ల బిజినెస్ పరంగా చూసుకుంటే అట్లా చూసుకున్నప్పుడు ఆ సినిమా బిజినెస్ కానీ లేకపోతే ఫస్ట్ వసూలయ్యే అమౌంట్ చూసుకున్నా కానీ భారీగానే వసూలయ్యే అవకాశం అయితే కనపడుతుంది. అంటే ఆల్రెడీ ఈ సినిమా వసూళ్ళ పరంగా హిట్ కొట్టేసినట్టే, అండ్ ప్రేక్షకులు ఏ వరకు సాటిస్ఫై చేస్తారనే పాయింట్. అంటే నైట్ టాక్ వచ్చేసిన తర్వాత చెప్పలేము. కానీ ఇప్పుడు ఏంటంటే టికెట్ క్యాన్సిలేషన్ ఫెసిలిటీ కూడా కొన్ని థియేటర్లో ఉంది. ఒకవేళ నెగిటివ్ టాక్ వచ్చిందనుకోండి కొంతమంది క్యాన్సిల్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని ఇవాళ చాలా జాగ్రత్తగా సినిమా మేకింగ్ చేయాలంటే కూడా ఒళ్ళు దగ్గర ఉంచుకుని సినిమాలు తీయాల్సిన థియేటర్లని, లేకపోతే బుక్ చేసుకున్న వాడు క్యాన్సిల్ చేసుకుంటే అదొక పెద్ద మళ్ళీ ఒక లాస్ కదా. కాబట్టి అన్ని థియేటర్లు లేకపోయినా చాలా వరకు టికెట్ క్యాన్సిలేషన్ ఫెసిలిటీ కొన్ని చోట్ల ఉంది బుక్ మై షోలు చేసుకున్న వాళ్ళకి. కాబట్టి టాక్ అనేది చాలా కీలకం. ఇక్కడ మౌత్ టాక్ని బట్టి ఈ సినిమాకైనా హిట్టా ఫ్లాప్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు దీనికి చూసుకుంటే ఈ వారం చూసుకుంటే ఈ సినిమా తప్పితే డబ్బింగ్ సినిమా కార్తీ సినిమా సత్యవంత సుందరం అనే సినిమా ఉంది. ఒకవేళ అదేమన్నా ఈ సినిమా అటు ఇటు అయితే దానికి ప్లస్ అవుతుందో కానీ ఆ సినిమా దీనికి పోటీ కాదు. పెద్ద సినిమాలు ఏమి లేవు. కాబట్టి వసూలు పరంగా చూసుకుంటే నాకు తెలిసి 27వ తారీఖు శుక్రవారం సినిమా రిలీజ్ అవుతుంది. శుక్ర శని ఆది 3 రోజుల్లోనే కనీసం 200-300 కోట్లు వసూలు అయ్యే అవకాశం ఉంటే సినిమా సేఫ్గా బయటపెట్టుకుంటుంది. సార్, ఇప్పుడు టాలీవుడ్లో 1000 కోట్ల సినిమా అంటే ఒక ప్రభాస్ పేరు తప్ప ఇంకొకటి లేదు. మరి ఆ లోటు దేవరతో భర్తీ చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా?
అంటే ఇప్పుడు దాకా వసూలు పరంగా చూసుకుంటే ప్రభాస్ పేరుతోనే రికార్డులన్నీ ఉన్నాయండి. ఇప్పుడు RRR కూడా మల్టీ స్టార్ సినిమా కాబట్టి రాజమౌళి పేరుతోనూ, రామ్ చరణ్ పేరుతోనూ, ఎన్టీఆర్ పేరుతోనూ 450 కోట్లు రికార్డు అయితే ఆ సినిమాకు ఉంది. RRRకి బిజినెస్ పరంగా. దీనికి సినిమాకి బిజినెస్ పరంగా చూసుకుంటే ఒక 200 కోట్లు అనేది ఒక రికార్డు. ఎన్టీఆర్ సినిమాల్లో, జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఇంత పెద్ద రికార్డు ఏ సినిమాకి లేదు. గతంలో వచ్చిన సినిమాలు చూసుకుంటే రికార్డుల పరంగా చూసుకుంటే మహా అయితే 80 నుంచి 100 కోట్లు లేదా 75 కోట్ల బిజినెస్ పరంగా జరిగింది. కానీ 200 కోట్ల బిజినెస్ దేవర సినిమాకే జరిగింది. కాబట్టి ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఈ బయటికి ఒక మాట వినిపిస్తుంది సార్. యాక్చువల్లీ ఈ సినిమా ప్రమోషన్స్ మొత్తం ఎన్టీఆర్ అన్నీ తానే స్టార్టింగ్ సినిమా ఒప్పుకున్నప్పటి నుంచి ఎన్టీఆర్ఏ దగ్గరుండి చాలా కేరింగ్గా, అంటే కొరతాల సేవ పైన ఆచార్య ఒక బ్యాగేజ్ ఉంది. ఫ్లాప్ తీసేయడం, మళ్ళీ ఎన్టీఆర్ సినిమా ఇవ్వడం ఏంటి అంటే జనతా గ్యారేజ్ హిట్ ఉన్నా కానీ ఒక ఫ్లాప్ వచ్చేసరికి ఆటోమేటిక్ ఇండస్ట్రీలో జరిగేది కదా. సో ఆ బ్యాగేజ్ని కూడా ఎన్టీఆర్ క్యారీ చేస్తున్నట్టు చాలా ప్రోత్సహించి చేసాడు. ఇప్పుడు ప్రమోషన్స్లో ఎక్కడ చూసినా ఎన్టీఆర్ హడావుడు కనిపిస్తుంది కొరటాల సేవ కంటే. మరి ఇది ఎన్టీఆర్ అన్నీ తానే నడిపించడానికి రీజన్ ఏంటంటారు? కథనే నమ్మాడా లేకపోతే? అంటే రీజన్ ప్రధానంగా ఏంటంటే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద ఈ సినిమా నిర్మాణం చేయడం. అంటే కళ్యాణ్ రామ్ ఇన్వాల్వ్ అయినాడు ఒక నిర్మాతగా. చెరుకు సుధాకర్ని పక్కన పెడితే కళ్యాణ్ రామ్ ఇన్వాల్వ్ అయినాడు. ఇంకొకటి ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు బిజినెస్ పరంగా. ఎందుకంటే పార్ట్నర్షిప్ ఉండొచ్చు. ఇవాళ హీరోలకి పార్ట్నర్షిప్ లేకుండా సినిమా చేయట్లేదు కదా. ఎన్టీఆర్ బ్యానర్ మీద సినిమా ఉన్నా కానీ కొంత ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాబట్టి సినిమాని సేఫ్గా బయటపడేయడం, లాభాల పాటు తీసుకెళ్ళడం అనేది టార్గెట్. దానికోసం కంపల్సరీగా ఎన్టీఆర్ నడుము కట్టాల్సిందే. పైగా మార్కెటింగ్ స్ట్రాటజీ పరంగా రాజమౌళి దగ్గర సినిమాలు చేసి ఉన్నాడు కాబట్టి ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా ఎన్టీఆర్ వంటబట్టి ఉండొచ్చు, లేదా వాళ్ళ సలహాలు సంప్రదింపులు తీసుకుని ఉండొచ్చు. షో కూడా ఆల్రెడీ రాజమౌళి ఫ్యామిలీకి వేశారని సమాచారం అయితే ఉంది. ఓకే, అక్కడైనా ఫీడ్బ్యాక్ అని బయటకు వచ్చింది. సెకండ్ హాఫ్ యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి అనే ఫీడ్బ్యాక్ అయితే అక్కడి నుంచి వస్తుంది. అది మనం వాళ్ళ ఫీడ్బ్యాక్ని మనం తీసుకోవడం కాబట్టి అది సరే అండి. ఇంకొక సినిమాలో అట్రాక్షన్ వచ్చేసి జాన్వీ కపూర్ అండ్ ఎన్టీఆర్. శ్రీదేవి అభిమానులు అందరూ ఈ సినిమాని ఖచ్చితంగా చూస్తారు, ఎందుకంటే ఆమె కూతురు తెలుగులో డెబ్యూ ఇస్తుంది, మరి ఇవన్నీ అంటున్నారు. ఇది నిజంగా సినిమాకు ప్లస్ అయ్యే అంశం అంటారా? అంటే ఒక జాన్వీ కపూర్ విషయానికి వచ్చేసరికి శ్రీదేవి అంత గ్లామర్ ఒక పిల్లలు ఎవరో కనపట్ల, అదొక మైనస్ పాయింట్ పెట్టి చెప్పాలంటే. అటు మొట్టమొదటిసారిగా తెలుగు సినిమాలో జాన్వీ కపూర్ ఎంటర్ అవుతుంది. అది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో ఆ కాంబినేషన్ ఎలా ఉంది ఏంటనే ఈ సినిమా హిట్ అయితే జాన్వీ కపూర్కి ప్లస్ అవుతుంది. లేకపోతే మళ్ళీ ఆ అమ్మాయి కెరీర్ మీద ఒక తెలుగు సినిమాల పరంగా చూసుకుంటే ఒక నీళ్ళు నీళ్ళకి అమ్ముకోవచ్చు. ఇదండి దేవర గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలియాలంటే మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్. అండ్ మీరు చేయాల్సింది ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మెటా ప్లస్ని సబ్స్క్రైబ్ చేయండి.